నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామం రైతుల ఆందోళన. గత 10 రోజుల నుంచి నాగార్జున సాగర్ కాలువ నీరు రాకపోవడంతో మొక్కజొన్న పంట ఎండిపోతుందని ఎన్కూరు పల్లిపాడు వెళ్లి రహదారిపై రాస్తారోకో. నాడు రైతే రాజు అనే ప్రభుత్వాలు నేడు రైతులకు బిచ్చగాలని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీరు సకాలంలో అందక పంటలు ఎండిపోతే నష్టపోయేది రైతులే కాదు, భవిష్యత్ తరాలు కూడా నష్టపోతాయని రాజకీయ మేధావులు ఆందోళన చెందుతున్నారు. చెప్పిన పూర్ణ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ను గెలిపించాలని గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి కోరారు. సోమవారం శంకర్కు మద్దతుగా భరత సింహారెడ్డి ప్రచారం నిర్వహించారు. రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీకే భరత సింహారెడ్డి మాట్లాడుతూ గద్వాల పట్టణ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి మా హయాంలోనే జరిగిందన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు లేకుంటే ఈనాడు నియోజకవర్గం అభివృద్ధి చెందిందే కాదన్నారు. మన హిందుత్వం నిలబడాలంటే మన శంకర్కు ఓటు వేయాలన్నారు. పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈరోజు ఎంత నమ్మడబోతుందమ్మా? ఈరోజు ధరలు ఉన్నాయా? ఇలా ఎందుకు కారణము? అభివృద్ధి లేదు. గద్వాల నుంచి 21 ఆఫీసులు వనపర్తి పోవడం జరిగింది. ఒకప్పుడు వనపర్తి అంటే మనకంటే చాలా చిన్నది. ఈరోజు వనపర్తి మనల్ని దాటిపోయింది. మనం వనపర్తి ముందు ఏ మూల పనికి రాకుండా అయిపోయినాం 10 ఏళ్ళ లోపల. మనకంటే వనపర్తి 10 ఏళ్ళు ఎక్కువ అభివృద్ధి జరిగింది. దీనికి కారణం ఎవరు? చాతకాని మన రాజకీయ నాయకులు. సహకారం అనేది మీలోన నాయ బ్రాహ్మణులకు చాలా మంది తెలుసు. అది కూడా పెద్దవాళ్ళు తెలుసు. కట్టుకోవాలని కాకోజీ వాళ్ళని అడుక్కొని వాళ్ళతో స్థలము ఇప్పించి దేవులకు ఐజ రాజన్న నాయ బ్రాహ్మణుల సంఘం ఇంకా జయరాములు అని చెప్పి మైమూడర్లో ఉంటాడు. వాళ్ళందరూ కలిపి ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ వార్డుకు కామన్ రామ్నగర్ అని పేరు పెట్టడం జరిగింది. అటువంటి రామ్నగర్లో జై శ్రీరామ్ అనే రామ్నగర్లో మీరు అందరూ ఉన్నారు. మీ అందరికీ ఒక్కటి నా విన్నపం ఏమంటే ఈ రామ్నగర్ అనే పేరు చిరస్థాయిలో పెట్టుకోండి. 2 వార్డులో బీజేపీని గెలిపియండి. మరి గద్వాల అభివృద్ధి అంటారు. అన్నమ్మ గారు ఏం చేశారు? 10 ఏళ్ళు అడిగినగా నేనేం చేశాను? ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంది. ఇక్కడ ఉన్న నాయ బ్రాహ్మణులందరికీ స్థలాలు బీసీ కాలనీలో ఇవ్వడం జరిగింది. గౌరవపడే పాటు నాయ బ్రాహ్మణులకు పూర్చుకోవడానికి స్థలం లేదంటే స్థలం ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా మా సహోదరుడు విజయ సమస్మారెడ్డి గారు ఏం చేశారు అని అందరికీ తెలుసు. మరి దాని తర్వాత ఈ 10 ఏళ్లలో మీకు ఏం అభివృద్ధి జరిగింది అని మీరే ఊహించుకోండి, ఆలోచించుకోండి. అభివృద్ధి చేసే నాయకులు ఉంటే మన పట్టణం అభివృద్ధి అవుతుంది, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. నెట్టంపాడు ఎవరు తెచ్చిందమ్మా? తెచ్చిండు, నెట్టంపాడు అన్నమ్మ తెచ్చింది, కాజనేని పుల్లారెడ్డి తెచ్చిండు.
మళ్ళీ పేరు మైదానంలో షాపులు మేము తెచ్చింటాం. పేరు మైదానంలో తర్వాత కొత్త కలెక్టరేట్ షాపులు అన్నీ నా పేరు జరిగినాయి. జిల్లా ఎవరు తెచ్చిందమ్మా? మరి ఈ 10 ఏళ్ళలో ఏమైనా కొత్త వచ్చినా 21 ఆఫీసులు వెళ్ళిపోయి దగ్గర 1000 మంది వెళ్ళిపోయింది. అదే ఆలోచించుకొని మీ ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన స్త్రీల మొదట బొట్టు ఉండాలి. మనమందరూ హిందువుల బొట్లు పెట్టుకుంటాం. ఈ బొట్లు ఎప్పుడు మనకు చిరస్థాయిగా ఉండాలి. అంటే భర్త చనిపోతే తీస్తాం, భర్త చనిపోవడంతో ఒకదైతే మనం కానీ బొట్టు తీసేసిన మనం హిందువులం కాదు, హిందువులమే. కనుక ఈ హిందుత్వము అమ్మాయి పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు మగపిల్లాడు కానీ ఆడపిల్లాడు కానీ బొట్టు పెట్టుకుంటాం. ఇది మన సాంప్రదాయం. మన హిందుత్వం నిలబడాలి అని మీకు అందరూ కాంక్షిస్తే రాముల వారి పేరు మీద మీరందరూ హిందువుల పార్టీ అని బీజేపీకి ఓటు వేయండి అని చెప్పి మీతో సవినయంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని. ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వైరా ప్రాంత వాసిగా డిప్యూటీ సీఎంగా తాను వైరా పట్టణ అభివృద్ధి బాధ్యత తీసుకుంటారని, వైరా పట్టణ అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలని డిప్యూటీ సీఎం కోరారు. రోడ్లు, డ్రైనేజీలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుని భవిష్యత్ తరాలకు ఒక మోడల్ వైరా పట్టణాన్ని అందిద్దామని డిప్యూటీ పిలుపునిచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికలు వైరా పట్టణ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి చేసుకుందామా లేదా గత 10 సంవత్సరాల మాదిరిగానే పట్టణాన్ని వదిలేద్దామా అనేది ఓటర్లు ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం కోరారు. వైరా పట్టణంలో జరిగిన ఏ అభివృద్ధి కార్యక్రమం, శంకుస్థాపన, ప్రారంభం అన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవి. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన వారు చేసిన కొత్త పని ఒకటి లేదన్నారు. శాంతి కాలనీ, ఎస్సీ ఎస్టీ కాలనీ అన్ని కాంగ్రెస్ హయాంలో ఏర్పడినవే అన్నారు. కరెంటు, ఆసుపత్రి, కాలేజీ, డిగ్రీ కళాశాల అన్ని కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. వైరా పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నామా లేక అభివృద్ధి అవసరం లేదు, గత 10 సంవత్సరాలు ఎలాగో ఉన్నామో అలాగే ఉండేటట్టు చూసుకుందామా అనేటువంటి జరిగే ఎన్నికలకి రేపు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఇక్కడే గుట్టపై ఉన్నటువంటి బడిలో చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈ వైరా పట్టణం అభివృద్ధి చెందాలనేటువంటి ప్రగాఢమైన వాంఛతో మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలని ఈరోజు మీ మధ్యకు వచ్చాను. మిత్రులారా, ఆలోచన చేయి. వైరా పట్టణంలో ఇందాక మిత్రులు మాట్లాడినట్టుగా ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఏ పునాది తీసినా, ఏ శంకుస్థాపన చేసినా, ఏ ప్రారంభోత్సవం చేసినా అనాదిగా కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే చేశాయి తప్ప 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తట్టిన మట్టి కూడా ఈ వైరా పట్టణంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. నేను చాలా ధైర్యంగా, నమ్మకంతో, చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వైరా పట్టణంలో ఎంటర్ అవుతా ఉంటే ఖమ్మం నుంచి అక్కడ ఉన్నటువంటి శాంతినగర్ కాలనీ, అటు ఎస్సీ కాలనీ కానీ ఇటు ఎస్టీ కాలనీ కానీ ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు గుండె మీద చేవేసుకొని ప్రశ్నించుకోండి. ఆ 2 కాలనీలు కట్టించింది కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఏ ఒక్క ప్లాట్ కానీ, ఏ ఒక్క ఇల్లు కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన పాపాలు పోలే. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటూరుపేట కాలనీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి తప్ప
టిఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు కూడా ఇచ్చినటువంటి పాపాల పోలేదు, ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు. దీని నుంచి ఇంకొంచెం ముందుకు పోతే ఫిషరీస్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ గుండె మీద చేసుకొని ప్రశ్నించుకోండి. ఆ స్థలాలు ఇల్లు కట్టించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే తప్ప బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు పోతే బంక్ కాలనీ అని మనందరం పిలుస్తా ఉంటాం. ఆ పక్కన ఉన్నటువంటి బోడపిడి కాలనీ అని కూడా పిలుస్తా ఉంటాం. ఆ కాలనీలో కూడా ఇచ్చినటువంటి స్థలాలు కానీ, కట్టించినటువంటి ఇళ్లు కానీ, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇటుక పెళ్ళని అడిగితే అది చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చారు. అక్కడ నుంచి పక్కకు వస్తే ఇందిరమ్మ కాలనీ ఆనాటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి తప్ప మధ్యలో ఈ రాష్ట్రాన్ని విభజన జరిగిన తర్వాత మన వనరులు, ఆస్తుల వ్యవస్థలో వాటన్నింటినీ ప్రజల కోసం ఖర్చు పెడతామని మాటలు చెప్పి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క కాలనీ కూడా ఈ వైరాపట్నంలో కట్టలేదు. అది కావాలంటే అందరూ ప్రశ్నించుకోండి. ఈ కట్టిన ప్రతి కాలనీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినవి. ఎందుకు ఇంత గట్టిగా నేను చెప్పదలుచుకున్నానంటే మాకు తెలుసు, చూశాం. పేదల బాధలు అర్థాలు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే పేదల బడుగు బలహీన వర్గాల కోసం కాలనీలు కట్టించగలదు, అవసరమైతే ఇల్లు ఇవ్వగలదు. అందుకే ఎంత గట్టిగా నేను చెప్పదలుచుకున్నాను. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే 10 ఏళ్లు పాలన పూర్తయిన తర్వాత మీ అందరి ఆశీర్వచనతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఆలోచన చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, నిలవలేనటువంటి ప్రజానికానికి ఆత్మగౌరవంతో బతకాలనేటువంటి భార్య పిల్లలతో ఉంటున్నటువంటి ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి. ఆ ఇంటి ఖర్చు అవసరమైతే 5 లక్షల రూపాయలైనా శాంక్షన్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి 22,500 కోట్ల రూపాయలతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లని మళ్లీ కట్టిస్తున్నామనంటే పేదల ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది కాబట్టే మనం ఈ రోజు చేయగలుగుతా ఉన్నాం. మరి 10 ఏళ్లు ఏం చేశారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు కట్టుతలేకపోయారని నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను. ప్రశ్నించండి, ఆలోచించండి. ఈ వైరా పట్టణంలో ఉన్న ఏ కార్యక్రమం తీసుకున్నా అది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఎవరికి ఓటు వేస్తే గద్వాల పూర్వ వైభవం వస్తుందో ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని మాజీ మంత్రి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం రాత్రి గద్వాల పాత బస్టాండ్ ఆవరణలో గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ గతంలో తాను చేసిన అభివృద్ధి మాత్రమే గద్వాలలో ఉందని, గత 12 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. గద్వాల మున్సిపాలిటీకి 37 మంది బీజేపీ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారని ఓటర్లు ఆలోచించి కమలం గుర్తుకు ఓటు వేయాలన్నారు. నేను అధికారంలో ఉండగా పేదలకు 1200 ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని, ఇచ్చిన పట్టాలను ఇక్కడున్న నేతలు లాక్కొని పేదలకు అన్యాయం చేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావడానికి మున్సిపల్ ఎన్నికలు పునాది కావాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ శిల్ప గారు, 12వ వార్డు శ్రీమతి జయమ్మ గారు, 13వ వార్డు కుమ్మడి శ్రీనివాస గారు. ఏమో మగ పిల్లల పేరు చెప్తే అందరూ ఆడపిల్లలు చెప్తే ఆడవాళ్ళు మన గద్వాల మున్సిపాలిటీ, ఈ గద్వాల మున్సిపాలిటీలో ఈరోజు వస్తున్నటువంటి ఫండ్స్ అన్ని కూడా అరుణమ్మ బోగస్ పట్టాలు ఇచ్చింది, అరుణమ్మ దొంగ ప్లాట్స్ ఇచ్చింది, అరుణమ్మ ఓట్లు వస్తున్నామని మందిని మోసం చేసింది. ఆ భూమి ప్రభుత్వ భూమి,
ఆడ పట్టాలు పంచలేదు, ఏం పంచలేదు, అంత బోగస్. ఆడ ఉన్నోళ్ళంతా ఇల్లు ఉన్నోళ్ళు అని చెప్పి మొత్తం పట్టాలన్నీ గుంజుకున్నారా లేదా? ఇచ్చిన పట్టాలన్నీ గుంజుకున్నారా లేదా? మరి తర్వాత మనం ఓట్లు వచ్చే ముందు ఏం చేసిండు? 2014 అయిపోయింది, 18 ఎలక్షన్ వస్తుంది. ఆడ ఇల్లు మేము ఇచ్చిన పట్టాల కాడికి పోయింది. డబుల్ బెడ్రూమ్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే డబుల్ బెడ్రూమ్, అదే భూములలో పట్టాలు గుంజుకొని ఆడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని బునాలు వేసిపోయి డబుల్ బెడ్రూమ్ కాడికి ఆటోలు ఎక్కించుకొని పోయి చేసేద్దామని పక్కన పెట్టాం. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి పట్టాలు ఇచ్చేది లేదన్నది. పట్టాలు ఇయ్యాక మేము డబుల్ బెడ్రూమ్లో ఇస్తామన్నారు. పోనీ ఆ ప్లాట్ తీసుకొని మనకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా అంటే అది ఇయ్యలేదు. ఆ ప్లాట్లన్నీ గుంజుకున్నారు. ప్లాట్లు గుంజుకున్నోళ్ళు కోర్టు వాళ్ళ తరఫున ప్లాట్ ఇస్తామని కోర్టు చెప్తే ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎక్కడ దగ్గరలో లేదు. ఆ రోజు ఉన్న పిల్లిగుండలేమో అందరికీ ప్లాట్ ఇచ్చినాం. మళ్ళా భూమి లేదని 78 ఎకరాల భూమి పరమాన శివార్లో ఇవాళ మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు, దవాఖానా కట్టిండు, ఆడ మొత్తం ప్లాట్లు గుంజుకొని నర్సింగ్ కాలేజీ కట్టిండు. ఆ రోజు 78 ఎకరాల భూమిని ఎక్కడెక్కడో వాళ్ళ 6 ఎకరాలు, వీళ్ళ ఎకరాలు, వాళ్ళ 2 ఎకరాలు, వీళ్ళ 3 ఎకరాలు ఉంటే ఎమ్మెనూరు అక్కడ ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ రికార్డు తీసుకొని భరత్ సింగ్ అనేది వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడి పేదవాళ్లకు పట్టాలు ఇస్తామయ్యా, మీ భూమి మీరు ఎక్కడెక్కడో బతుకులేందే పోతున్నారు, మీ భూమికి పైసలు ఇప్పిస్తా, మంచి రేట్ ఇప్పిస్తా, భూమి అన్ని పేదోళ్ళకి ఇల్లు ఇస్తాము, పేదోళ్ళకి పట్టాలు ఇస్తామంటే వాళ్ళందరూ ఒప్పుకొని ఆయన ఆ 78 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వము 6 లక్షలు ఇస్తే వాళ్ళు 6 లక్షలు సరిపోదు, మాకు ఎక్కువ కావాలంటే 6 లక్షల పైన ఆ అమౌంట్ అంతా కూడా ఆ రోజు నేను పెట్టి ఆ భూమి కొని పేదవాళ్లకు ప్లాట్ ఇచ్చాను. ప్రాజెక్ట్ వచ్చి నీళ్ళు వచ్చినందుకే ఇలా గద్వాలు అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు ఒకప్పుడు 10,000 సంపాదించేటోళ్ళు ఇవాళ లక్షలు సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదించేటోళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఆ రోజు 100 రూపాయలు చేతిలో పుట్టకున్నటువంటి పరిస్థితి నెట్టెపాడు ప్రాజెక్టు రానప్పుడు ఒకసారి అందరం మనం ఒకసారి ఏ రకంగా ఉండే పరిస్థితి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు గద్వాల అడుగడుగున అభివృద్ధి చెందింది అంటే గద్వాలను జిల్లాగా, గద్వాలను నెట్టపాడు నీళ్లు తెప్పించి, రోడ్లు వేపించి, ఇళ్ళలో పైన వాళ్ళకి ఇల్లు కట్టించి, ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్స్ ఇచ్చి, ఇల్లు ఇచ్చి, అన్ని రకాల కూడా పేదవాళ్లకు వాళ్ళ అభివృద్ధిలో భాగమైన ఇచ్చింది మీ అరుణమ్మ. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినాక పైన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందని ఇది అరుణమ్మ మాటలు ఎవరైనా రాదు, ఏ అధికారి పనిచేయరాదు, ఇక మా పార్టీ ఉంది, మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే నడవాలి. ఆమె నేను చేసిన పనులకు కూడా శంకుస్థాపన చేయకుండా, ప్రారంభోత్సవాలు చేయకుండా అన్నిటికీ గులాబీ రంగులు కొట్టింది. మనం చేపించిన పనులకు కూడా అన్నిటికీ గులాబీ రంగులు కొట్టింది అన్నాడు. ప్రతి ఒక్కరికి నేను కోరుతా ఉన్నాను, ఈరోజు గద్వాల అభివృద్ధి కోసం ఈ గద్వాల దాదాపు 20 ఏళ్ళు వెనక్కి పోయింది. గద్వాల ఎప్పుడైతే అరుణమ్మని 2018లో మీరు ఓడగొట్టిండ్రో ఆ రోజు నుంచి ఈ గద్వాలలో అభివృద్ధి జరుగుతున్నదా, జరిగిందా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీ గుండెల మీద చేసుకొని అరుణమ్మ చేసినటువంటి అభివృద్ధి తప్ప ఏ ఒక్క కొత్త అభివృద్ధి అయినా మన గద్వాలలో చోటు చేసుకున్నదా? టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2014లో. 2014లో నేను మళ్ళా ఎమ్మెల్యే అయినా తెలంగాణ రాష్ట్రంలో. అంతకుముందు 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నా. ఈ గద్వాలను పాలమూరు జిల్లాలోనే గద్వాల నియోజకవర్గం అంటే అభివృద్ధి అంటే అరుణమ్మ అనేటటువంటి పేరు గద్వాలకు వచ్చింది. అంటే ఈరోజు గద్వాల గంట తెచ్చిన, తాగునీరు తెచ్చిన, తాగునీరు తెచ్చిన, రోడ్లు వేపించిన, ఇల్లు ఇప్పించిన, ప్లాట్లు ఇప్పించిన
ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ పని కావాలా, ఏ ప్రాబ్లం ఉందంటే ఊళ్ళలో స్కూల్ కట్టించిన, స్కూల్లో గదులు తక్కువ ఉంటే గదులు స్కూల్ క్లాస్ రూమ్స్ కట్టించిన, టౌన్లో స్కూల్ కట్టించిన, ఎక్కడెక్కడ ఏమేమి కావాలంటే కరెంటు సబ్స్టేషన్లు కానీ, నెట్టెంపాడు నీళ్లు కానీ, ఇవాళ గద్వాల సుభిక్షంగా ఉందంటే ఆ నెట్టెంపాడు నీళ్లు లేకుంటే గద్వాల ఈ రోజు ఇట్లా ఉండదనే విషయం ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తాను. ప్రతి పనికి గులాబీ రంగు కొట్టుకొని మేం చేసామని చెప్పుకునేది ఆనాడు టిఆర్ఎస్ పార్టీ, ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు. ఈ రోజు మనం మాట్లాడితే గద్వాల మేము అభివృద్ధి చేసామంటాం. ఏ చౌరస్తకు వచ్చి మాట్లాడతారో రండి, రేపు పొద్దున వస్తుంటే నేనే ఉంటా, రేపు పొద్దున వచ్చి మాట్లాడతామంటే నేనేం చేసినా చెప్పండి గద్వాలకు, నేనేం చేసినో చెప్తా, ప్రజలే నిర్ణయం చేయాలి ఎవరేం చేసిండో ఈ గద్వాలకు. మీరు చేసింది ఏంటి? మొన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే లేదా? ఏ పార్టీలో ఉన్నాడు మొన్నటి దాకా? ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. పోనీ టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఏమైనా చేసిందా? పేద ప్రజలకు అధికార పార్టీ మా అధికారం అని విర్రవీగింది. మరి ఏం చేసిండు? అధికారంలో ఉండి ఏం చేసిండంటే పేదవాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలన్నింటినీ పుచ్చుకున్నాడు. అరుణమ్మ పేదవాళ్ళ కోసం పట్టాలు ఇస్తే ఆ పట్టాలన్నీ గుంజుకున్నాడు. ఏం చేసిండు? ఆ పట్టాలు పేదవాళ్లకు పిల్లి ఉన్న కాడ 3700 మంది పట్టాలు ఇచ్చిన. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు అమ్మ మాకు ఇంకా ప్లాట్లు లేవు, మాకు వచ్చి లేవు, మాకు ఇల్లు లేదు, మాకు జాగ లేదు, నేను కట్టుకునికే కూడా మాకు జాగ లేదు అంటే మళ్ళా ఎంతమంది ఉంటారు దాదాపు అంటే దాదాపు 3000 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు అన్నారు. నా ముందున్నటువంటి నా గద్వాల నా అక్క చెల్లెళ్లకు, నా అన్న తమ్ములకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒకే ఒక మున్సిపాలిటీ గద్వాల మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీకి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 11వ తేదీ నాడు మీరందరూ కూడా ఓట్లేయడానికి బారులు తీరుతారు. ఆ ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి వేస్తే ఈ గద్వాల మళ్ళా పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది, ఎవరికి వేస్తే మన గద్వాల మళ్ళీ అభివృద్ధికి నోచుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, నేను ఈ మాట్లాడే మాట వింటున్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా రేపు వినేవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతో మందో ఇక్కడ నుంచి స్పీకర్లు పెట్టించి వినిపించే వాళ్ళు ఉండొచ్చు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.